వారానికి 'మిరాయి' సినిమా చూడడం జరిగింది మామ. సినిమా ఎలా ఉంది అంటే ఇదొక యావరేజ్ సినిమా మామ. యావరేజ్ అంటున్నా అంటే మళ్ళా నా మీద ఏదో హేటెడ్‌గా చెప్తున్నా అలా ఇలా అనుకోకండి. 'హనుమాన్' సినిమా నేను 5 సార్లు థియేటర్‌లో చూసినా. 'హనుమాన్' సినిమా అంత హై ఇచ్చింది. సినిమాకెళ్ళేటప్పుడు గూడా 'హనుమాన్‌లో' సగమున్నా చాలురా బాబు అనుకోనెళ్ళినా. నాకైతే అనిపియలేదు. 'హనుమాన్‌లో' ఒక 20% కూడా అనిపియలేదు. ఓకే. వీఎఫ్ఎక్స్ బావున్నాయి. చాలా సీన్స్‌లో బావున్నాయి. మెయిన్‌గా కొన్ని గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. నాకు కూడా గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ దేవుడి సీక్వెన్స్ రాముడిది గాని, ఆ కొన్ని దేవుని సీక్వెన్స్ ఏవున్నాయో, ఆ షార్ట్‌లు ఏవున్నాయో అవి మాత్రమే ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ మాత్రమే బా అనిపిస్తాయి. మిగతా పోర్షన్ అంతా లాగ్‌గా ఏదో డల్‌గా అనిపిస్తది సినిమా అంతా. చాలా చోట్ల లాజిక్‌ని కూడా వదిలేసినట్టు అనిపిస్తది. ఇక మనోజ్ క్యారెక్టర్ కూడా నాకొక్కనికే అలా అనిపించిందో, అందరికి అలా అనిపించిందో తెలీదు గానీ వీక్ అనిపించింది. అంటే ఒక విలన్‌ని చూస్తున్న భయం నాకైతే రాలేదు. ఓకే. బీజీఎం కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. పర్లేదు. ఏమో మరి ఫస్ట్‌లో అందరూ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పోయినందుకు అంత హైప్ వచ్చిందేమో తెలీదు గానీ, నేను బయట టాక్‌ని ఎక్స్‌పెక్టేషన్ తోటెళ్ళిన సినిమాకి. ఎక్స్‌పెక్టేషన్ తోటెళ్ళి 'హనుమాన్‌లో' సగమున్నా చాలురా బాబు అనుకున్నా. అసలు డిసప్పాయింట్ అయిపోయినా నేను. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇట్లుంటది 'మిరాయి' సినిమా అని. నిజంగా అసలు ఆ 9 గ్రంథాల స్టోరీ గూడా ఇది స్పాయిలర్ అవ్వచ్చు కానీ ఒకడుంటాడు. అది ఎంతో సేఫ్ ప్లేస్‌లో ఉంటది. దాన్ని తీసుకొచ్చి మనోజ్ చేతిలో పెడతాడు. ఎంత ఇల్లాజికల్ అనిపిస్తదంటే, నేనేమనుకున్నా అంటే, నా ఒక్కడికి చాలా మందికి నచ్చింది. నా ఒక్కనికే నచ్చట్లేదేమో సినిమా. నా ఒక్కనికే డిసప్పాయింట్ అనిపిస్తుందేమో అనుకున్నా. బయటికెళ్ళినాక నాతో పాటెళ్ళిన ఇద్దరినడిగితే ఇద్దరు అదే మాట అన్నారు. అంటే చాలా చోట్ల లాగ్ అనిపిస్తది. హిమాలయాలకి ఎళ్తుంటాడు. అదంతా చూపిస్తుంటారు. చాలా లాగ్ ఫీలింగ్ వస్తది. క్లైమాక్స్ గూడా నిజంగా చెప్పండి ఎంతమందికి చాలా ఇన్‌కంప్లీట్ అనిపిస్తది క్లైమాక్స్. అసలు 'హనుమాన్' క్లైమాక్స్ ఏ రేంజ్‌లో ఉంటది. క్లైమాక్స్ మొత్తం అరుస్తూనే ఉంటారు. ఈ సినిమాలో అట్లుండదు. క్లైమాక్స్ చాలా అంటే చాలా రొటీన్ ఫైట్ సీన్‌లా ఉంటది. ఆ ఫైట్ సీన్ గూడా ఇన్‌కంప్లీట్‌గా అయిపోయినట్టు అనిపిస్తది. నాకైతే సినిమా యావరేజ్‌గానే అనిపించింది. యావరేజ్ గూడా కాదు. బిలో యావరేజ్ అనిపించింది నాకు. బయట ఉన్న హైప్‌కి, సినిమాకి సంబంధం లేదనిపించింది. మరి ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మీరు మీరు వెళ్తే నచ్చొచ్చేమో. ఇది నాకనిపించిన రివ్యూ. మరి మీకేమనిపించిందో కామెంట్‌లో కామెంట్ జేయండి.